श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तुर्ध्ररूपेभ्यः सर्वं श्रीपरमेश्वरार्पितम् 2026 ఫిబ్రవరి నెలలో సింహరాశి వారి యొక్క జాతక పరియమంతం ఆర్థికంగా ఏదన్నా స్థిరత్వం ఏర్పడుతోందా, ఆరోగ్య సమస్యల నుంచి ఈ నెలన్నా గట్టును చెందుతామా, స్థిరాస్తులు ఏమైనా కొనుగొనేటువంటి అవకాశం ఉందా, లేదా స్థిరాస్తులు అమ్మేసుకుంటామా, అసలు ఏం జరగబోతోంది ఫిబ్రవరి నెలలో అనే విషయానికి వస్తే కనుక ముందుగా ఎవరెవరు సింహరాశిలోకి ప్రవేశిస్తారనే విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మఖా నక్షత్ర 4 పాదాల వారు, అదేవిధంగా పుబ్బా నక్షత్ర 4 పాదాల వారు, ఇక ఉత్తరా నక్షత్ర 1వ పాదం వారు సింహరాశిలోకి విచ్చేస్తారు. వీరి యొక్క ఆలోచన ధోరణి ఫిబ్రవరిలో ఏ విధంగా ఉండబోతోంది, అసలు వీరు గోచార రీత్యా కానీ ఈ సింహరాశి వారి ఆలోచన ఫిబ్రవరి నెలలో అత్యంత దుర్భర స్థితిలో ఉంటుంది. ఏ విషయాన్నన్నా సరే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, వెనక ముందు లేకుండా నిర్ణయాలు టక చెప్పడం, దానివల్ల ఫిబ్రవరిలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు గురవడం, మీరు చెయ్యని దానికి కూడా నేనే చేశానులే ఏమైతుంది ఇప్పుడు అనేటువంటి మాట రావడం, ఒక దృఢమైనటువంటి మాటని మీరు మాట్లాడి అందరి ముందు కూడా వీడు అనవసరం, వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఏమిటి అనేటువంటి మాట అనిపించుకోవడం, అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకే తెలియకుండా ఆ మాటలు దొల్లడం, దీంట్లో తప్పిదాలు పట్టుకుని ఎదురువాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఫిబ్రవరి నెలలో ఎంత తక్కువగా మాట్లాడుకుంటారో అంత మంచిది. అది కుటుంబంలో కానీ, లేదా సమస్య పరిష్కారం చేసినప్పుడు పెద్ద మనుషుల్లో కూర్చున్నప్పుడు కానీ, లేదా మీ ఆఫీసుల్లో కానీ, కొత్తగా ఏర్పడేటువంటి బంధాల వల్ల కానీ మీరు ఎంత లిమిట్గా మాట్లాడగలిగితే ఫిబ్రవరి నెలలో అంత క్షేమదాయకంగా ఉంటారు సింహరాశి వారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే అద్భుతంగా కలిసి వచ్చేటువంటి విషయం, జనాల్లో ఆదరణ కూడా పెరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల మీరు ఏదో కోల్పోతున్నాము అనేటువంటి ఒక అస్థైర్యత్వానికి గురవుతూ ఉంటారు. సింహరాశిలో ఉన్నటువంటి వారు, సింహరాశిలో వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక స్టమక్లో ఎస్బీసీస్ అనే ఫామ్ అవుతాయి. పేగు వరవడం, తిన్నది సరిగ్గా మంట పెట్టబడడం, అస్తమానం మంట అనేటువంటిది కడుపులో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండాలి. ఆహార నియమాలు పాటించుకోవడం చాలా మంచిది. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే కనుక ఇదంత పరిణామంగా లేదు. ఈ నెలలో మీరు స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టడం అనేది మంచి సమయం ఎక్కడా గోచరించట్లేదు. ఈ నెలలో స్టాక్ మార్కెట్లో మీరు ధనాన్ని పెట్టగానే ఉండడమే చాలా మంచిది. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. స్థిరాస్తుల విషయంలో కనుక కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. ఒకవేళ మీరు స్థిరాస్తిని అమ్మేటువంటి ఆలోచనలో ఉంటే కనుక వేరే వారి పేరు మీద పెట్టండి. అంతేగాని మీ పేర్ల మీద ఉన్న స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. అది కూడా చాలా తక్కువ ధరకి మీరు అమ్మేసుకుంటారు. మీరు పెట్టేటువంటి పెట్టుబడి మీకు రావాల్సినటువంటి మార్కెట్లో ఉన్న వాల్యూ రాకపోగా ఇంకాస్త తక్కువ ధరకి అడుగుతారు. ఏదైతే ఉందో నాకు డబ్బులు కావాలి కదా అమ్మేస్తారు. అందుకోసమే మీరు బినామీని పెట్టండి అని చెప్పడం జరుగుతోంది. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఈ నెలలో శ్రీకారం చుట్టకండి, అంత యోగదాయకంగా లేదు. పైగా మీరు ఒకవేళ విదేశాలకు వెళ్దామని శ్రీకారం చుట్టినా ధన నష్టపోయి మీరు చేసేటువంటి ప్రయత్నం వాయిదా పడేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది లభించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. దీనివల్ల మీకు ఒక స్థిరమైనటువంటి మానసిక ఆందోళన తగ్గి ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. గొడవలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. పెద్ద మనుషుల్లో కూర్చుని నాకు ఈ బంధాన్ని విడగొట్టేయండి అనేటువంటి మాట మీరు మాట్లాడటం, అందరూ మిమ్మల్ని తప్పిదం పెట్టడం, సరే అని చెప్పి మీ బంధాన్ని కొంచెం తెంపేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అవుతాయి. దీనివల్ల
రానున్న రోజుల్లో కూడా మీకు అంత ఇబ్బందిదాయకంగా ఉండదు, కానీ ఈ పాత బంధాలని కొనసాగించడం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సింహరాశిలో వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం లభించట్లేదు. ఆర్థిక పరంగా కాస్త ఊరట కలుగుతుంది. పర్వాలేదు, మనకి ఈ సంవత్సరంలో అయినా సరే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. నాకు సంపాదించిన దాని మీద ఒక రూపాయి కనబడటం, వ్యాపారంలో కొంచెం లాభాలు రావడం, కొత్త పరిచయాల్లో మీకు కలిసి రావడంతో అమ్మయ్య ఈ నెల నుంచి నేను మారుతున్నాను, సంక్రాంతి వెళ్ళిన తర్వాత నాకు అద్భుతంగా కలిసి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే మీకు కలుగుతూ ఉంటుంది. ఇక చరాస్తులు ఏవైతే ఉన్నాయో అవైతే కొనుగోలు చేస్తారు. ఖచ్చితంగా స్థిరాస్తులు అమ్ముకోవడం, చరాస్తులు కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ గౌరవం కించపరిచారో అక్కడ మీరు ఖచ్చితంగా నిలబడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో ఖచ్చితంగా పాల్గొంటారు. పితృ మాతృవియోగం అనేది జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఫిబ్రవరి నెలలో మీరు పరామర్శలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఈ నెలంతా కూడా నేను వారిని పరామర్శించడం వీరు పరామర్శించడం సరిపోతుంది, ఏమిట్రా ఇది అనేటువంటి ఒక ఆలోచనకు వస్తూ ఉంటారు. ఇక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తోంది. ఫిబ్రవరి నెల 8వ తారీఖు తర్వాత నుంచి 11వ తారీఖు మధ్యలో సంతానం శుభవార్త వినేటువంటి అవకాశం లభిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తోంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఉత్తర దక్షిణ దిశగా ఉన్నటువంటి సంబంధాలు చూడండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక ఈ ఆడవారు రాజకీయంలో కానీ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో కానీ ఎవరైతే ఉంటారో వారికి అంత యోగదాయకంగా లేదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. వ్యాపారాలు చేయాలి అనేటువంటి ఆలోచన వారు పరోక్షంగా వ్యాపారం చేయండి, ప్రత్యక్షంగా చేయవద్దు. పరోక్షంగా మీరు వ్యాపారం చేసినట్టయితే కనుక మీకు కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు పట్ల సంబంధించి కానీ, అంటే క్లోత్స్ సంబంధించి కానీ, లేదా తోళ్ల పరిశ్రమలు కానీ, కోళ్ల పరిశ్రమ కానీ, మాంసకృతువులు కానీ, మాంసానికి సంబంధించినటువంటి క్రతువులకు సంబంధించి కానీ చేయడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక సింహరాశిలో వారి యొక్క జాతక పర్యంతంలో మీ ఆర్థికమైనటువంటి స్థిరత్వం పొందాలి అన్నా, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించాలి అన్నా, మీరు అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలి అన్నా ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయం అంతా కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతమైన మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తి వివరణ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని, అసలు ఆర్థికంగా ఎప్పుడు స్థిరత్వం జరుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు లభిస్తుంది, వివాహం కాకపోతే ఎప్పుడు వివాహం అవుతుంది, ఒకవేళ వివాహం అయ్యి సంతానం కలగకపోతే ఆ సంతానానికి ఏదన్నా శాంతులు చేసుకోవాలా, లేక అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా, మాకు వచ్చేటువంటి ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రమాదాలను మేము తప్పించుకోవాలి అంటే ఏ దేవతారాధన చేయాలి, ఏ హోమాలు చేయించుకోవాలి, ఎటువంటి వ్రతాలు ఆచరించాలి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక సింహరాశి వారు ఫిబ్రవరి నెలలో ఏ విధమైన పరిష్కారాలు ఉన్నాయి, ఏ విధమైన నియమాలు పాటించాలి అనేటంటే గోచార రీత్యా సింహరాశి వారు ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు కూడా లక్ష్మీ కృష్ణ తులసి మొదటిలో ఆవదంతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయడం చాలా మంచిది. పైగా సింహరాశి వారు బుధవారం గణపతి దేవాలయంలో 21 గుంజీలు తీసి గరికమాలని స్వామివారికి సమర్పించడం అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా సింహరాశిలో వారు కొత్తగా ఏర్పడేటువంటి బంధాల వల్ల రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టించాలి అంటే కేవలము గణపతి ఆరాధన ఒక్కటి మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి దైవంగా చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించండి, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. సింహరాశి వారి యొక్క ఆలోచన ధోరణి కానీ, ఆర్థిక స్థిరత్వాన్ని కానీ లక్ష్మీ గణపతి ఆరాధన గావించండి, శుభస్య శీఘ్రంగా ఉంటుంది.